మీరు చూస్తున్నారు టీవీ9 USA. నేను శ్రీలత. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. భారతీయ సంతతికి చెందిన ఓపెన్ AI ఇంజనీర్ సుధీర్ శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో బాత్రూంలో అనుమానాస్పదంగా మృతి చెందారు. వైద్య పరీక్షల ఫలితాల ఆధారంగా పోలీసులు దీన్ని ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే ఈ మిస్టరీ మరణంపై సుధీర్ తల్లి FBI విచారణ కోరుతున్నారు. సుధీర్ తల్లికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలన్ మస్క్ కూడా మద్దతుగా నిలిచారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. యునైటెడ్ స్టేట్స్ 39వ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఈయన సంవత్సర కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జార్జియాలోని ఫ్లైన్లోని తన ఇంట్లో కోలుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో డిసెంబర్ 29న చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అమెరికాలో కురుస్తున్న మంచు, ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 7,000 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంచు, వర్షం, బలమైన గాలుల కారణంగా ప్రజలు బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండిపోయారు. కాలిఫోర్నియాలో భారీ గాలులతో కూడిన భారీ వర్షం పడింది. దేశవ్యాప్తంగా 7,000కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. 200కు పైగా విమానాలు రద్దయ్యాయి. దక్షిణ అమెరికాలో తుఫాను కారణంగా కనీసం 4 మరణించారు. టెక్సాస్, లూసియానా, మిసిసిపి, అలబామా, జార్జియాలో తుఫాను కారణంగా సంభవించిన టోర్నడోల నుండి భారీ నష్టం జరిగినట్టు వాతావరణ శాస్త్రవేత్త బ్రియాన్ హ్యార్లీ తెలిపారు. హాలిడే తుఫాను కారణంగా అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే కొన్ని విమానాశ్రయాల్లో విమానాలు రద్దు కూడా జరిగింది. అమెరికాలో భారతీయులపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధ్యక్షునిగా ఛార్జ్ తీసుకోబోతున్న డొనాల్డ్ ట్రంప్ భారత సంతతికి చెందిన శ్రీరామ్ కృష్ణన్ను A1 పాలసీ అడ్వైజర్గా నియమించారు. దీనిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో భారత వ్యతిరేక విమర్శలు పెరిగాయి. కెనేడియన్ సంగీతకారిణి ఎలోన్ మస్క్ మాజీ ప్రియురాలు గ్రిమ్స్ అమెరికన్ సోషల్ మీడియాలో పెరుగుతున్న భారత వ్యతిరేక విమర్శలను ఖండించారు. తప్పిపోయిన 8 ఏళ్ల ఒక్లాహోమా బాలిక కోసం పోలీసుల వెతుకులాట ముగిసింది. ఉత్తర టెక్సాస్లోని రెస్క్యూ బృందాలు క్రిస్మస్ ఈవ్లో తప్పిపోయిన ఆమెను గుర్తించారు. అయితే హైవే 75 టేలర్ స్ట్రీట్ వద్ద వాహనం డ్రైనేజీలో పడిపోవడంతో కార్లా రాబిన్సన్ ప్రమాదంలో పడింది. ఆమెను రక్షించే క్రమంలో ఆమె తండ్రి విల్ రాబిన్స్ తన ప్రాణాలను పోగొట్టుకున్నారని పోలీసులు గుర్తించారు. పార్క్ కౌంటీ కరోనర్ కార్యాలయం క్యాంప్ ఫైర్ రోడ్లో అధికారులు ఒక మృతదేహాన్ని కనుగొన్నారు. మృతుడు కొలరాడోలోని హార్ట్స్వెల్కు చెందిన 65 ఏళ్ల టిమ్మీ ఎల్ హాస్టన్గా గుర్తించారు. ఆ వ్యక్తి హత్యకు గురైనట్టు నిర్ధారించారు. బాల్టిమోర్ కౌంటీలో క్రిస్మస్ ఈవ్ సందర్భంగా 30 ఏళ్ల తండ్రి తన 4 ఏళ్ల కుమారుణ్ణి హత్య చేసి మరో 2 కాల్చి చంపినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత నిందితుడు మార్క్ జోన్స్ను ఆదివారం అరెస్ట్ చేశారు. తూర్పు చికాగో పరిసరాల్లోని అపార్ట్మెంట్ భవనంలో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. 1926లో నిర్మించిన పురాతన భవనంలోని 4వ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఘటనలో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై సమాచారం తెలియరాలేదు. మిచిగాన్లో కోడిగుడ్లు ధరలు భారీగా పెరుగుతాయని భయపడుతున్నారు. రాష్ట్రంలో కేజ్ ఫ్రీ చికెన్ ఎగ్స్ చట్టం అమల్లోకి రావడమే దీనికి కారణం. ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలో కేజ్ ఫ్రీ కోళ్ల నుంచి వచ్చిన గుడ్లను మాత్రమే అమ్మకాలు జరపాలి. ఇప్పుడు డజన్ గుడ్లు $7కు చేరుకోవచ్చని స్థానికులు అంటున్నారు. లాక్వుడ్లో ఆదివారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరో 2 ఆసుపత్రి పాలయ్యారు. ఆల్బర్ట్ ప్లీస్ అవెన్యూ 207వ వీధికి సమీపంలో రాత్రి 8 గంటలకు ఈ ఘటన జరిగింది. లాస్ ఏంజల్స్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్మెంట్ పరిశోధకులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. లాస్ ఏంజల్స్ మెట్రో ఆర్టాసియా స్టేషన్ సమీప ప్రాంతంలో అనుమానాస్పదంగా అక్కడ డెడ్ బాడీ కనిపించింది. దీంతో అధికారులు విచారణ ప్రారంభించారు. మరణించిన వ్యక్తి ఎవరనేది తెలియరాలేదని అధికారులు చెప్పారు. ఇది ఇవాల్టి A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ9 USA.